చూసారు కదా, ఇది ముంబైలో జరిగింది. ఎలుకలను పట్టుకోవడానికి వాడే డ్రగ్ ని పండ్ల మీద రాస్తుండు. జింక్ పాస్పైడ్, ఏదైతే జింక్ పాస్పైడ్ అనేది ఉంటుందో దాన్ని ఎలుకలు రాకుండా ఎలుకల మందుగా వాడుతూ ఉంటాం. అలాంటి దాన్ని ముంబైలో ఒక వీధిలో పండ్లను అమ్మే వ్యాపారి పండ్ల మీద రాస్తున్నాడు. అంటే ఏ ఉద్దేశంతో వీళ్ళు రాస్తున్నారు? అది తింటే బాడీలోని ఒక్కొక్క ఆర్గాన్ మీద ప్రభావం చూపించి చివరికి మనిషి చనిపోయేదాకా కూడా వెళ్ళొచ్చు, అవయవాలు పాడవచ్చు, ఫుడ్ పాయిజన్ కావచ్చు. మరి ఇప్పుడు పాపం పేద వ్యాపారి అని చెప్పి సుడో సెక్యులర్లు, సుడో మేధావులు వెళ్ళి ఆయన దగ్గర పండ్లు కొంటారా, తింటారా? చాలా వరకు మన ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు, అటు వెళ్ళేటప్పుడు, ఇటు వెళ్ళేటప్పుడు ఆకలి ఉంటే ఓ అరటి పండు, ఆపిల్ పండు కొనుక్కొని మామూలు గట్టి తుడి చేసుకొని తినేస్తాం. ఇలాంటివి రాసి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకడేమో కుళ్ళిపోయిన మాంసాన్ని అమ్ముతుంటాడు, ఒకడేమో కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్ముతుంటాడు, ఒకడేమో మోతిచూరి లడ్డు మోరి నీళ్ళతో చేసి అమ్ముతుంటాడు. అసలు ఎక్కడ కొనాలి అన్న భయపడే దుస్థితిలోకి వస్తుంటే రెండు విషయాలు నేను ఇక్కడ క్లారిటీగా చెప్తా. కొనేటప్పుడు ఎవరి దగ్గర కొంటున్నాం, అది ఎంతవరకు నాణ్యత ఉంది, ఎంతవరకు నమ్మదగ్గింది అని ఆలోచించండి. అండ్ నెంబర్ 2, ఎలాంటి పండ్లనైనా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంత ఉప్పు నీళ్లతోటి 2 సార్లు 3 సార్లు క్లీన్ చేసిన తర్వాతే పిల్లలకు తినడానికి పెట్టండి. లేకపోతే ఇలాంటి దరిద్రులు చేసిన పనుల వల్ల మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.